అయితే నిన్న మా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఒక దావత్ విషయంలో హిమ్మత్నగర్లో దావత్ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏదో ఒక పుల్లేయాలని చెప్పేసి ఇక్కడ జఫర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు, మీరు దావత్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, దావత్కి వెళ్ళండి, మీ పనేదో మూవించుకోండి, తింటారా, తాగుతారా, మూలుబోకులు తింటారా, ఇంకేం తింటారా మీ ఇష్టం. కానీ వాస్తవం ఏదైతే జరుగుతుందో అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 800 కోట్లు కేవలం కాగితాలు అంటున్నారు కదా, నీ కళ్ళునే లేవో పోయి చూడు. ఇప్పుడు గన్పూర్ లో 100 బెడెడ్ హాస్పిటల్ అది స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయి చేస్తున్నారు. అక్కడ వారం రోజుల నుంచి పనులు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే రాజయ్య గారు. సేమ్ టైము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఆయన కబ్జా పెట్టిందో 26 ఎకరాలు ఆయన కబ్జా పెట్టిన దాంట్లో అదే భూమిని ఇదే కడియం శ్రీహరి సార్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు వెలికి తీసి అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఉన్నారు. నీకు కడియం శ్రీహరి సార్ కున్న తేడా అది. నువ్వు కేవలం నేను దళితుని అనుకున్నావు, నువ్వు నిలువున ముంచిన దళితులే. ఈ కాన్స్టిట్యున్సీలో దళితులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసిందే నువ్వు. వాళ్ళకి దయచేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. ఇప్పుడైనా నువ్వు దళితులకి ఏమైనా న్యాయం జరగాలంటే వాళ్ళ దగ్గర వసూలు చేసిన డబ్బులు నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి, ఇచ్చేసి మాట్లాడాలి. అసలు నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీని 15 సంవత్సరాలు దోచుకున్నావు నువ్వు, పర్సంటేజ్లు అని చెప్పేసి కార్యకర్తలనే దోచుకున్నావు. ఎవరైతే నీ వెనకాల తిరిగిరో వాళ్ళనే నువ్వు దోచుకున్నావు. వాళ్ళని పీడించి నువ్వు బాగుపడ్డాయితే వాళ్ళు చేసింది ఏం లేదు. కడియం శ్రీహరి సార్ కేవలం అభివృద్ధి గురించే ఈ పార్టీలో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి వెంట నడిచి ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. దయచేసి వచ్చే అభివృద్ధిని వీలైతే నువ్వు చూడు, లేకపోతే ఇంట్లో పడుకో, అంతేగాని డెవలప్మెంట్ ని అడ్డుకోవాలని చూడకని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతే. థ్యాంక్ యూ. అయితే రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు, నేనేదో అడ్డుకున్నా అని చెప్పేసి ఏదో ప్రెస్ మీడియా ప్రకంగా చెప్పినట్టున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నా, నేను వాస్తవానికి అడ్డుకున్నా. ఈ జఫర్ మండలము నువ్వు జనగాం జిల్లాలో కలుపుతున్నావు, మాకు జనగాం జిల్లా వద్దు, హన్మకొండలో కలపాలని ఆ రోజు అడ్డుకున్నది వాస్తవము. ఆ రోజు నువ్వు 70 మంది పైన మహిళలతో పాటు కేసు పెట్టింది వాస్తవం కాదా? తర్వాత నువ్వు ఇక్కడ మండలంలో వాస్తవం అడ్డుకునే తెలంగాణ ఉద్యమము ఉర్రెత్తును ఊగుతుంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు, అక్కడ అందరూ మేము అడ్డుకున్న మాట వాస్తవము. ఎందుకంటే ఉద్యమంలో అందరూ సకల జనులు సమ్మేస్తుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసుకుని తిరుగుతున్నావు. ఆ రోజు నువ్వు ఉద్యమం లేవు. ఆ ఉద్యమంలో మాత్రం నిన్ను అడ్డుకున్నాను తప్పితే నువ్వెక్కడ అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీకి చేసింది ఏం లేదు, శూన్యము. కేవలము నీ అవసరాల కొద్దీ నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏదైతే అంగన్వాడీ టీచర్ల దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళందరూ ఎంత పడుతుంటే ఆ సాగుతో నువ్వు పార్టీ మారినావు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చినావు. కేవలం దాది దృష్టిలో పెట్టుకొని నిన్ను అడ్డుకున్నావు తప్పితే అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోలే. అభివృద్ధిని అడ్డుకుంటుందే నువ్వు. ఈ కాన్స్టిట్యున్సీలో దరిద్రం, ఈ కాన్స్టిట్యున్సీకి దరిద్రాన్ని నువ్వు 15 సంవత్సరాలు ఏం లేకుండా చేసినావు. కాన్స్టిట్యున్సీ కేవలం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, కేవలము అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందో అది మాత్రమే మన గన్పూర్కి వచ్చింది తప్పితే దానికి మించి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఒక్క రూపాయి అదనంగా తేలే. ఇంకా వచ్చిన కాన్స్టిట్యున్సీ ఫండ్లు కావచ్చు ఏదైనా ఈయన పర్సెంటేజ్ వసూలు చేయడం స్టార్ట్ చేసిండు, 10%, 20%. అంతకు మించి ఏం చేయలేదు. వచ్చిన దాంట్లో కూడా ఈయన వసూలు చేసుకుని వస్తే వేరే వాళ్ళకి చేసింది ఏం లేదు ఈయన. కానీ ఇదే కడియం శ్రీహరి సార్ ఒక్క రూపాయి కాదు, ఒక్క అన్న పైసా కూడా ఎవరి తీసుకోవట్లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ లో అక్కడున్న గ్రామాల్లో అందరిని కూర్చోబెట్టే వాళ్ళ నిర్ణయాల మేరకే డెవలప్మెంట్ పనులు చేయడం జరుగుతుంది. అది నీకు కడియం శ్రీహరి సార్కి ఉన్న తేడా. అది దయచేసి ఈ పనికిరాని మాటలు వదిలేసి ఎక్కడైనా డెవలప్మెంట్ లో నీకు చాతనైతే వ్యతిరేకించు. నీకు పని కాకపోతే ఏమైనా ఉంటే నువ్వు కూడా అపోజ్ చేస్తే మాకు కూడా సంతోషం. ఏదైతే మేము చేయలేని ఉంటాయో అది తెలుసుకొని నువ్వు చేస్తాం. అంతేగాని వచ్చిరాని ఉన్నాయి లేని చెప్పి నువ్వు ఆగం కావద్దు, ఆగం చేయొద్దు. ఈ కాన్స్టిట్యున్సీని ఆగం చేయకు. దయచేసి దండం పెట్టి చెప్తున్నావు, ఏదైనా మారు.